మీ కుటుంబం అంతా కూడా, మీ బిడ్డలు, నువ్వు అందరూ కూడా దేవుని యొక్క పరిచర్లో వాడబడుతున్నారు కదా, జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. దేవుని యొక్క సంరక్షణలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లోకపు కళ్ళు మీ మీద ఉంటాయి, సాతానపు కళ్ళు మీ మీద ఉంటాయి. సాతాను ఎక్కడ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడో అని ముందుగానే దేవుడు ప్రేరణతో మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే మన క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ సుధీర్. దేవుళ్ళో ఉంటూ లోకాన్ని విసర్జించినప్పుడే లోకాన్ని మనం జయిస్తాం. దేవుళ్ళో ఉంటూ లోకాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క మేలులు, ఆశీర్వాదాలు చూడలేం సుధీర్. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనము దేవుళ్ళో జీవిస్తూ అనేక మందిని వెలిగించడానికే ఆయన మనల్ని పిలిచాడు. దేవుని కుటుంబముగా భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడితో నడిచేవారిగా ఉండాలి. లోకంలో ఉంటూ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ని, సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్ని చూపించాలంటే క్రీస్తులో జీవించి, క్రీస్తు జ్ఞానంలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, కుటుంబంతా కూడా దేవుడితో నడిచి దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను చూపించే వారిగా గాన ఉంటే దేవుడు లోకములో వారిని గొప్పవారిగా చేస్తాడు. లోక మలినాము వాళ్ళు అంటకుండా, లోక ఉపద్రవాలు, సాతాను యొక్క బాణాలు వాళ్ళు తాకుండా దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అంతేకాకుండా దేవుళ్ళో జీవించే కొలది, దేవుళ్ళో ఎదిగే కొలది అన్ని విషయాల్లో మీరు, మీ కుటుంబము ఆశీర్వదించబడి అభివృద్ధి చెందుద్ది సుధీర్. అవునవును పాస్టర్ గారు, చాలా మంచి మాటలు చెప్పారు. దేవుడు నాతో, మా కుటుంబంతో మాట్లాడుతున్నాడు. అవును, నిజమే కదా. దేవుడు ఒక కుటుంబాన్ని పిలుచుకుంది, ఆయనలో జీవిస్తూ, లోకాన్ని జయిస్తూ, లోక క్రియలు, లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబం దాన్ని కోరుకోకుండా దేవుని యొక్క ఆత్మతో నడిపించబడే వారిగా ఉండాలనే కదా మేము పిలువబడింది. పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, లోకంలో జీవిస్తూ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయబడు నిమిత్తమే కదా మేము ఎన్నుకోబడింది. ఇవి తెలుసుకోకుండా ఇప్పుడు దాకా వ్యతిరేకంగా కొన్నిసార్లు జీవించాం. దేవుడు మమ్మల్ని క్షమిస్తాడని నమ్ముతున్నాను. ఓ, ఎందుకు క్షమించడు సుధీర్? క్షమిస్తాడు. మనము రిపెంట్ అవ్వాలి. మన మనసుని లోకంలో నుంచి ఆయన వైపు తిప్పుకొని